విజయవాడలోని మధురానగర్లో తపాలా శాఖకు సంబంధించిన ఫ్రాంచైజ్ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్సీ ఏపీఎన్జీఓ పూర్వ అధ్యక్షులు పరుచూరి అశోక్ బాబు, ఏపీఎన్జీఓ అధ్యక్షులు విద్యాసాగర్ లాంఛనంగా ప్రారంభించారు. మధురానగర్ వంటి జనసమర్థ ప్రాంతంలోని ఫ్రాంచైజ్ కార్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా నేరుగా ప్రజల వద్దకే సేవలను అందుబాటులోకి తీసుకెళ్లినట్లు అవుతుందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి ఫ్రాంచైజ్ విధానం వల్ల నిరుద్యోగులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కు కూడా అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. విజయవాడలోని మధురానగర్లో తపాలా శాఖకు సంబంధించిన ఫ్రాంచైజ్ కార్యాలయాన్ని మాజీ ఎమ్మెల్సీ ఏపీఎన్జీఓ పూర్వ అధ్యక్షులు పరుచూరి అశోక్ బాబు, ఏపీఎన్జీఓ అధ్యక్షులు విద్యాసాగర్, విజయవాడ బుద్ధ విహార్ అధ్యక్షులు గోళ్ల నారాయణరావు, బంకింగ్హాంపేట హెడ్ పోస్టాఫీస్ పోస్ట్ మాస్టర్ పీవీఆర్ నరసింహారావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీఓ అధ్యక్షులు విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ, ఏపీఎన్జీఓ మాజీ అధ్యక్షులు పరుచూరి అశోక్ బాబులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉన్న పోస్టల్ సేవలను నిర్వహించడంలో ఆధునికీకరణ కారణంగా ఏర్పడిన ఖాళీని ఈ ఫ్రాంచైజ్ కార్యాలయం పూడ్చగలదని తెలిపారు. పోస్టల్ సేవలే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సేవలు, ఆధార్ వంటి సేవలను కూడా ఒకే చోట అందిస్తారని చెప్పారు. ముఖ్యంగా స్పీడ్ పోస్టులు, పార్సిల్స్, రికరింగ్ డిపాజిట్స్ వంటి సేవలను డోర్ స్టెప్ లోకి తీసుకువెళ్లినట్లు అవుతుందన్నారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫ్రాంచైజ్ నిర్వాహకులు పిల్లి పవన్ కుమార్ ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. ఇది ప్రైవేటీకరణ కాదని, ప్రభుత్వ సేవలను చివరి వ్యక్తి వరకు విస్తరించడమని స్పష్టం చేశారు. టెక్నాలజీ పెరిగినప్పటికీ కార్పొరేట్ రంగంలో లేదా మాండేటరీ డాక్యుమెంట్లు ఇచ్చేటప్పుడు పోస్టల్ సర్వీసుల అవసరం ఇంకా ఉందని అన్నారు. ఇలాంటి ఫ్రాంచైజ్ విధానం వల్ల నిరుద్యోగులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కు కూడా అవకాశం కలుగుతుందని అశోక్ బాబు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుళ్లపల్లి నారాయణరావు, మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి, మాజీ ఎన్జీఓ నాయకులు పీవీఎల్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. మన పబ్లిక్ ఏ రకమైన సర్వీస్ చేయాలి, పబ్లిక్లో ఏ రకమైన సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళ యొక్క గౌరవాన్ని అలాగే వాళ్ళ యొక్క ఆదరణని పొందాలి అని త్రికరణ శుద్ధిగా కృషి చేసే చాలా కొద్ది మందిలో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. నేను ఇంతకుముందు ఇక్కడ ఎవరు పట్టించుకోని సమయంలో పీవీఎల్ రాజు గారు, వారి శ్రీమతి లక్ష్మీ తులసి గారు వాళ్ళు ఈ ఓటర్ నమోదు కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించడం చూశాను. అంటే చాలామంది కంటే ఎక్కువ ఈ చైతన్యం కానీ స్పృహ కానీ ఉండాలి. ఎవరైతే నలుగురికి మేలు చేయాలనుకుంటున్నారో వాళ్ళు అందరూ కూడా మిగిలిన వాళ్ళకి ఆదర్శంగా ఉండాలి. అలాగే కొత్తగా ఏ రకంగా అయితే ప్రజలకి సేవ చేయగలం అనేది చూడాలి అనేది దానికి నిరంతరమైన ఆలోచనతో ఉంటారు. ఉదాహరణకి ఇంతకుముందు ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న ఒక బ్యాంక్ శాఖని వేరే చోటకి మార్చేసే సందర్భంలో పైదాకా అంటే కేంద్ర కార్యాలయం దాకా వెళ్ళి ఆ బ్యాంక్ శాఖని ఇక్కడి నుంచి మూసివేయకుండా ఉండేలాగా పోరాడి సాధించుకున్న మనుషులు వీళ్ళు. అలాగే ఇందాక ఓటర్ కేంద్రం అని చెప్పినట్టుగానే ఇప్పుడు 2006లో ఇక్కడ పోస్ట్ ఆఫీస్ ఉండేది ఈ ఏరియాలో. అయితే ఆ తర్వాత తీసేశాక ఈ పోస్టల్ సౌకర్యాలు కావాలంటే ఎవరైనా కానీ అటు సత్యనారాయణపురం కానీ ఇటు మాచవరం కానీ ఇటువంటి చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి తప్పితే ఆ పోస్టల్ సేవలు అందుకునే అవకాశం లేదు అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ అనేది ఇవ్వటం మూలంగా మళ్ళీ ఇంకొకసారి ప్రాంత వాసులకి మంచి సౌకర్యాలు కల్పించడానికి, అలాగే ఈ ఫ్రాంచైజ్ పెట్టడం కూడా ఏంటంటే అది ఎంపిక చేసుకుని చేసేటప్పుడు వీళ్ళ యొక్క విలువలు, వీళ్ళ యొక్క ఆ నైతిక ప్రవర్తన అవన్నీ కూడా చూసే కదా ఇచ్చేది. దేశవ్యాప్తంగా తపాలా సేవల్ని ప్రతి గ్రామంలో ఉన్న వాటిని మెయింటైన్ చేయలేక ప్రస్తుతం ఉన్న ఆధునీకరణ విధానాల్లో కొంత తగ్గించుకోవడం జరిగింది. అందువల్ల ప్రజలకి వాటికి మధ్య కాస్త గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ను పూడ్చుకోవడానికి ఇటువంటి ఫ్రాంచైజీ ఇవ్వడం వల్ల తపాలా సేవలే కాక కేంద్ర ప్రభుత్వ సేవలు, రాష్ట్ర ప్రభుత్వ సేవలు, ఇంకా అనేక ఆధార మిగతా అన్ని సేవలను కూడా ఒక కార్యాలయానికి ఇవ్వటం, దాని ద్వారా స్పీడ్ పోస్టులు కానీ, పార్సిల్స్ కానీ, రికరింగ్ డిపాజిట్స్ కానీ ఏదైతే పోస్టల్ శాఖ ద్వారా అందిస్తున్న సర్వీసుల్ని డోర్ స్టెప్లోకి తీసుకెళ్లిన విధంగా ఇవాళ ఫ్రాంచైజీస్ ఉన్నాయి. మధురానగర్లో మరి మిక్కిలి జనసమర్థమైన ప్రాంతం, మిడిల్ క్లాస్ ఎక్కువగా ఉండే ప్రాంతం. మరి ఇక్కడి నుంచి చూస్తే మరి తపాలా కార్యాలయం చాలా దూరంగా ఉన్న పరిస్థితి ఉంది. మరి వారికి దగ్గరలో సాయిబాబా గుడి పక్కనే ఈ తపాలా కార్యాలయం ఏర్పాటు చేయటం, కేంద్ర ప్రభుత్వ రంగానికి సంబంధించిన సేవలు, తపాలా రంగానికి సంబంధించిన సేవలు మిగతా అన్నీ కూడా ప్రజల డోర్ స్టెప్లో ఉండటం వల్ల సేవలన్నింటినీ ప్రజలు బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. ఈరోజు మధురానగర్లో సాయిబాబా గుడి ప్రక్కన పోస్టల్ ఫ్రాంచైజ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గతంలోనే మేము ఈ పోస్టల్ శాఖని మధురానగర్కి తీసుకురావడం జరిగింది 2006 జూన్లో.
అయితే అనివార్య కారణాల వల్ల అది వెనక్కి వెళ్ళిపోవటం జరిగింది. దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనడం జరుగుతుంది. ఎందుకంటే ఏ కార్యక్రమానికైనా ఏ సేవలు ఉపయోగించుకుంటాకైనా ఇటు సత్యనారాయణపురం కానీ అటు వేరే ప్లేస్కి కానీ వెళ్ళాల్సి వస్తుంది. వారికి మరింత సేవలు అందించాలని ఆశయంతో ఈ ఫ్రాంచైజ్ మా బాబు ద్వారా తీసుకోవడం జరిగింది. అయితే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పోస్టల్ సేవలు ఉపయోగించుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పెద్దలకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ప్రజలకు కూడా విన్నవించుకుంటున్నాను. పోస్టల్ సేవలు మీకు అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి అవి మరింత సేవలు ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అతి తక్కువ వడ్డీకి రుణాలు అందజేస్తున్న ఏకైక బ్యాంక్ తమదని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు తెలిపారు. 110 ఏళ్ల చరిత్ర గల సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాల జారీలో ముందుందని చెప్పారు. ప్రాధాన్యత రంగాలకు తక్కువ వడ్డీకి రుణాలను అందజేస్తున్నామని ఆయన వివరించారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయవాడ శాఖ ఆధ్వర్యంలో మెగా రిటైల్ అవుట్ రీచ్ పేరిట రుణాల పంపిణీ నిర్వహించారు. విజయవాడ, కడప పరిధిలో 40 కోట్ల రూపాయలను రుణాలుగా అందజేశారు. ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కళ్యాణ్ కుమార్, హైదరాబాద్ జోనల్ హెడ్ దారాసింగ్ నాయక్, చీఫ్ మేనేజర్ ఎం వినోద్, రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావుతో కలిసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. మహానాడు రోడ్డులోని నాగార్జున నగర్ డైమండ్ వ్యాలీ గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలకు, స్వయం సహాయక గ్రూపులకు, ఆటో కార్మికులకు ఈ రుణాలను అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 110 ఏళ్ల చరిత్ర గల తమ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాల పంపిణీలో ముందంజలో ఉందని తెలిపారు. అతి తక్కువ వడ్డీకి రుణాలు అందజేస్తున్న ఏకైక బ్యాంక్ తమదని ఆయన వివరించారు. హౌసింగ్ రుణాలను కేవలం 7.35% వడ్డీకి అందజేస్తున్నామని ఆయన వివరించారు. ఈ రోజు విజయవాడ, కడప రీజియన్ల పరిధిలో 40 కోట్ల రూపాయలను రుణాలుగా అందజేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. అతి తక్కువ వడ్డీకి తమ బ్యాంక్ అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సెంట్రల్ బ్యాంక్ ద్వారా రుణాన్ని అందుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి మురళీకృష్ణ మాట్లాడుతూ రుణగ్రహీతలకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న రుణాలు ఎంతో ఉపకరిస్తున్నాయని తెలిపారు. ఈ సదవకాశాన్ని మరింత మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో బ్యాంకు ఈ రుణాల పంపిణీకి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా రీటైల్ క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ని 28వ తారీఖు దేశవ్యాప్తంగా అన్ని లొకేషన్స్లో, అన్ని రీజన్స్ల ఆఫీసులో సెలబ్రేట్ చేస్తున్నారు, అన్ని ఏరియాస్లో. సో అన్ని ఏరియాస్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కస్టమర్ల దగ్గరికి మనం వెళ్ళాలి. కస్టమర్ దగ్గరికి మనం వెళ్ళి మన ప్రోగ్రామ్స్, మన బ్యాంక్ గురించి, మన బ్యాంకులో ఉన్న ప్రొడక్ట్స్, ముఖ్యంగా హౌసింగ్ లోన్స్, పర్సనల్ లోన్స్, మార్టిగేజ్ లోన్స్, రీటైల్ లోన్స్ సంబంధించిన వీటి గురించి వాళ్ళకి తెలియజేయడం కోసం ఈ స్కీమ్ పెట్టారనమాట. ఇవాళ ఇక్కడ యాక్చువల్లీ ఈ రీజన్ విజయవాడ రీజన్ పరిధిలో 40 కోట్లు ఇవాళ డిస్పర్స్మెంట్ అయింది. అలాగనే కడప రీజన్ పరిధిలో 10 కోట్లు డిస్పర్స్ అయింది ఇవాళ. మొత్తం 50 కోట్లు ఇక్కడ మాటికి, మళ్ళీ వైజాగ్ రీజన్ సపరేట్. ముఖ్య ఉద్దేశం కస్టమర్ దగ్గర మనం ఇక్కడే కాదు, ప్లస్ కొత్తగా లీడ్లు కూడా మనకి ఇంకా కొత్తగా బిల్డర్తో టైఅప్లు కానీ, లీడ్లు కానీ తీసుకొని ఇంకా ఫ్యూచర్లో కూడా కస్టమర్కి మంచి సర్వీస్ ఇవ్వాలని. అలాగనే అతి తక్కువ వడ్డీకి బ్యాంకు రుణాలు ఆఫర్ చేస్తుంది. హౌసింగ్ లోన్ స్టార్టింగ్ విత్ 7.35 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అన్ని బ్యాంకుల కన్నా తక్కువ వడ్డీ, గృహలక్ష్మి కింద. అలాగనే మిగతా స్కీమ్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కస్టమర్స్కి. ఇవన్నీ సద్వినియోగం చేసుకొని వాళ్ళు ఉద్యోగంలోకి రావాలని మేము కోరుకుంటాం. ఈరోజు సెంట్రల్ బ్యాంక్ క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం విజయవాడలో ఎంతో ఘనంగా జరిగింది. బ్యాంకుకి సంబంధించినటువంటి రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు గారు, తదితర బ్రాంచ్ మేనేజర్లు ఇక్కడ పాల్గొని పెక్కు హౌసింగ్ లోన్లను పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా గత 114 సంవత్సరాల నుంచి సెంట్రల్ బ్యాంక్ భారతదేశంలోనే ఉత్తమ బ్యాంక్గా తక్కువ వడ్డీ రేటుతోటి, మరి ముఖ్యంగా గృహ వినియోగదారుల లోన్లను ఎంతో బాగా ఇస్తున్నటువంటి బ్యాంక్గా మా అందరికీ పరిచయం ఉంది. మేము చేస్తున్నటువంటి పెక్ ప్రాజెక్టుల్లో కూడా సెంట్రల్ బ్యాంక్ భాగస్వామ్యం కాదనలేనిది. అది కస్టమర్ సాటిస్ఫాక్షన్తో కూడినటువంటి బ్యాంక్గా ఉండడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని మీ అందరికీ తెలియజేస్తూ, తక్కువ వడ్డీ రేట్లో ఎక్కువ సౌలభ్యంగా ఇచ్చేదానికి సిద్ధంగా ఉందనేటువంటి విషయం పాపులర్ చేయడానికి పనికొస్తుంది. అది అన్ని బ్యాంకుల కన్నా వడ్డీ రేట్లో తక్కువ ఉండడం అనేది పాపులర్ చేసుకోవడానికి, మరి రిస్క్ ఫ్రీగా అంటే కొద్ది సమయంలోనే శాంక్షన్స్ ఇచ్చే బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఈ అవుట్ రీచ్ ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. నా పేరు ఏ మురళీకృష్ణ, మేనేజింగ్ డైరెక్టర్, బజరంగ్ అర్బన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్.
జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు ఆకురాతి రాజేష్ ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దుంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ హనుమంతరావులు మాట్లాడుతూ మహిళల ఉన్నతి కోసం పాటుపడిన గొప్ప నాయకులు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు. లింగ వివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమించడమే కాకుండా స్వయంగా తన భార్య సావిత్రిబాయి పూలేని చదివించి టీచర్ని చేసి ఎంతో మంది మహిళలకు ప్రేరణగా నిలిపారన్నారు. 175 ఏళ్ల క్రితమే కుల వివక్షతకు వ్యతిరేకంగా పూలే పోరాడారని, ఆయన ఆశయాలను తన 5 ఏళ్ల పాలనలో వైఎస్ జగన్ కొనసాగించారని గుర్తు చేశారు. ఆర్థికంగా, సామాజికంగా స్త్రీలు కూడా ఏ విధంగా అభివృద్ధి చెందారో మనకందరికీ తెలిసిన విషయమే. దానికి మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన టైంలో ఇంకొక 2 అడుగులు ముందుకు వేసి స్త్రీలు ఇంకా బాగా చదువుకోవాలని ఫీజులో కూడా చిన్న చితక కుటుంబాలు, ఆర్థికంగా వెనకబడ్డ ప్రతి కుటుంబం, కులమతాలకి అతీతంగా అన్ని కుటుంబాలు కూడా అభివృద్ధి చెందాలని ఉద్దేశించేతే ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది మహానుభావుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, మా నాన్నగారు 1 అడుగేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తాననే ఉద్దేశం చేతే బ్రహ్మాండంగా ఇంకా ఆడవాళ్ళకు కూడా హోమ్ మినిస్ట్రీ ఇచ్చుకుంటూ ఆడవాళ్ళకు కూడా మినిస్ట్రీలో కూడా సముచిత స్థానం కల్పించిన మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మిగతా భారతదేశం అంతా కూడా చాలా విషయాల్లో రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారి వరకు చేసిన స్త్రీ అభ్యుదయానికి కానీ స్త్రీ అభివృద్ధి కానీ వేసిన సోపానాలు మిగతా రాష్ట్రాల్లో కూడా ఆదర్శంగా తీసుకునే పరిస్థితులు ఉన్నాయని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఆ మహానుభావుడికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈనాటికి కూడా ఆయన మనం సమాజంలో గుర్తుంచుకొని ముందుకు అందరూ ఆ విషయాలన్నింటిని కూడా మాట్లాడుకుంటున్నామంటే నిజంగా చాలా మహనీయులు, అలాంటి మహనీయులు ఉండబట్టే ఈ సమాజంలో ఇప్పుడు మార్పులు వచ్చినాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్ణయాలు కూడా ఈ సమాజానికి వచ్చిన తర్వాత ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా సమాజంలో కలిసిమెలిసి ఉండేటటువంటి పరిస్థితులు అన్నిటి కూడా మన ముందున్నాయి. ఎవరూ కూడా తక్కువ కాదు అనేది మనందరం కూడా భావించి ఆ రకంగానే నడవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా చదువు, సంస్కారం ప్రధానమైనటువంటిదిగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలను ఎవ్వరూ కూడా మర్చిపోకూడదని చెప్పి ఆయన్ని గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా ప్రజా మద్దతును కూడగడతామన్నారు. పార్టీ అనుబంధ విభాగాలను కూడా పటిష్టపరుస్తామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీని ముందుకు నడిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం ద్వారా ప్రజా మద్దతును కూడగడతామన్నారు. పార్టీ అనుబంధ విభాగాలను కూడా పటిష్టపరుస్తామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీని ముందుకు నడిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పిలిపించిందన్నా, మేము ఫోన్ చేసామన్నా, మీకుండే 1,00,000 సమస్యలు పక్కన పెట్టి మీరు ఇక్కడికి వస్తున్నారంటే మీ యొక్క కమిట్మెంట్కి నా శిరసాబంధనని కూడా మరోసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తాను. రాజకీయాల్లో మనం ఎంతకాలం ఉన్నామని కాదు, రాజకీయాల్లో ఉన్నంతకాలం మనం ఎంతవరకు పార్టీకి పనిచేసాం, ఎంతమంది కార్యకర్తల కష్టాలు ఉంటే మనం ఉపయోగపడ్డాం, కార్యకర్తల కష్టాలు మనం ఎంతవరకు తీర్చగలిగామనేటటువంటిది వాళ్ళ కమిట్మెంట్. మన రాహుల్ గాంధీ గారు ఇంట్లో పడుతుంటే గడిచిపోతున్నాయి. ఎందుకంటే రోడ్ల మీద తిరిగి మామూలు బస్ షెల్టర్లోనో లేకపోతే రైల్వే స్టేషన్లో టీ తాగుతున్నాడు కార్మికులతో. పార్టీని బతికించాలని, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ వాళ్ళ కష్టాలు ఉంది కాబట్టి నేను సైతం పనిచేస్తాను ఒక సైనికుడిలాగానే ఆయన పనిచేస్తున్నారు. ఆయన స్ఫూర్తిని మనం తీసుకుంటే చాలని కూడా మీకు మనం చేస్తాం. అధికారం శాశ్వతంగా ఎవరికి లేదా వాళ్ళ అధికారంలో ఉన్నంతకాలం లేదా మనకు పదవి ఇచ్చినప్పుడు ఆ పదవి మనం న్యాయం చేసాం లేదనే ఆత్మ పరిశీలన చేసుకునే స్థితిలో మీ అందరూ కూడా ఉండాలని మీకు మనం చేస్తాను. ఎవరైనా వాళ్ళ నగర కాంగ్రెస్ కావాలన్నా లేదా ఎన్టీఆర్ జిల్లా కాంగ్రెస్ కావాలన్నా మీరు అప్లై చేసుకోండి. అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది.
మీ శక్తియుక్తులు పరీక్ష పెట్టుకుంటారు. ఆ పరీక్షలో వాళ్ళు అడిగేటటువంటి దాంట్లో లేదా మీరు చేసిన బ్యాక్గ్రౌండ్ లేదా మీకు ఉండేటటువంటి పొలిటికల్ హిస్టరీని బేస్ చేసుకునే అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడ పనిచేసేటప్పుడు కూడా మీకు సహనము, ఓర్పు, నేర్పు, ఆర్థిక బలోపేతం, డిప్లొమసీ, కార్యకర్తల్ని సమూహపరిచేటటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఉండాలని మీకు సవినయంగా మనం చేస్తాం. అందరికీ పెళ్లి చేసుకోవాలని ఉంటుంది, కాపురం చేయాలి, పిల్లలు కనాలి, కుటుంబాన్ని ఏదాలి, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, చదివించాలి, అంతా కమిట్మెంట్. అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా ఇటువంటి గురుతర బాధ్యత ఉంటుందని కూడా మీ అందరికీ సరిగ్గా మనం చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.